మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ వర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని బరిలోకి దిగుతారని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా చెప్పేశారు. మరోవైపు పరకాల నుంచి తన కూతురిని పోటీ చేయించేందుకు మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి సీఎం వ్యాఖ్యలతో ఆమె ఆశలకు గండి పడినట్లయిందా? మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రు. రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన దొంతి మాధవరెడ్డి గారిని మిగతా వాళ్ళని వేదిక మీద ఉన్న వాళ్ళని గక్కనే ఈటెల మన నాయన రాజేందర్ ఉన్నాడు. వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఏం అడగను అన్నాడు. 6,000 కోట్లతో అండర్. ఇక మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినట్టేనా? కాంగ్రెస్ వర్గాల్లో ఈ చర్చ అయితే విపరీతంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని బరిలోకి దిగుతారని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా చెప్పేశారు. మరోవైపు పరకాల నుంచి తన కూతురిని పోటీ చేయించేందుకు మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి సీఎం వ్యాఖ్యలతో ఆమె ఆశలకు గండి పడినట్లయింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలాగే బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వరంగల్లో ఒక భారీ బహిరంగ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. నిన్న వరంగల్ సభలో కాంగ్రెస్ సంబంధించి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూతురైన సుష్మితా పటేల్ని పరకాలకు సంబంధించి పరకాల నియోజకవర్గం నుంచి తన కూతుర్ని రాజకీయంగా అరంగేటం చేయించాలి, అక్కడ నుండి ఎమ్మెల్యేగా బరిలో తను ఉండబోతుంది, ఎమ్మెల్యే టికెట్ తనకి ఇప్పిస్తాము అనే విధంగా కొండా మురళి కొండా సురేఖ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా అనేక మార్లు ఇచ్చారు. గతంలో చూసుకున్నట్లయితే గీసుకొండ, అదే పరకాల సంబంధించిన నియోజకవర్గంలో గీసుకొండ మండలంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో ఒక రోజు సుష్మితా పటేల్ కూడా మాట్లాడుతూ, కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ మాట్లాడుతూ చిట్టక్క అంటారు అక్కడ సుష్మితా పటేల్ ని. చిట్టక్క రాబోతుంది పరకాలకి, రాజకీయంగా చిట్టక్క అడ్డాగా మారబోతుంది పరకాల అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో. ఇదే అంశాన్ని ధృవీకరిస్తూ కొండా మురళి కొండా సురేఖ కూడా, మంత్రి కొండా సురేఖ కూడా ఖచ్చితంగా చిట్టక్కని సుష్మితా పటేల్ ని అక్కడ నుండి పరకాల నుండి ఎమ్మెల్యేగా బరిలో దిస్తాము, పరకాల అనేది మాకు మొదటి నుంచి మా పుట్టిన ప్రాంతమైన గీసుకొండలో ఉన్నది కనుక ఆ నియోజకవర్గం, అక్కడ నుంచే రాజకీయ అరంగేటం ఉండబోతుంది. వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ అక్కడ నుండి ఏదైతే వరంగల్ తూర్పులో ఎలా అయితే రాజకీయంగా నిలదొక్కున్నారో అదే విధంగా పరకాలలో ఉండబోతుంది అంటూ కొన్ని స్టేట్మెంట్లు చేశారు. అంటే గతం నుంచి కూడా నిజంగా చూసుకున్నట్లయితే కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ పదే పదే పరకాలపై నజరేసింది, పరకాలపై వాళ్ళ చూపు పడింది. పరకాల నుండి వాళ్ళ కుటుంబం నుంచి సుష్మితా పటేల్ కు టికెట్ ఇప్పించాలని కొండా ఆలోచనలు చేశారు. ఈ నేపథ్యంలో అది రాజకీయంగా అదే చర్చ గత కొద్ది ఏళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి. కానీ పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి సీనియర్ నాయకులు అక్కడ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. అయితే నిన్న వరంగల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో కొండా ఫ్యామిలీ ఏదైతే ఆశించిందో, కొండా ఫ్యామిలీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో, సుష్మితా పటేల్ ని అక్కడ నుంచి రాజకీయ వారసురాలుగా అక్కడ నుండి కొండా ఫ్యామిలీ దింపాలనుకున్నది, ఆ ఆశలకు గండి కొడుతూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు, రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో కూడా 2029లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల నుండి ఎమ్మెల్యేగా ఉంటారు, తనని ఈసారి కన్నా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ సభలో. దీంతో కొండా ఫ్యామిలీ పెట్టుకున్న ఆశలకు గండి పడ్డట్టుగానే చెప్పుకోవచ్చు. కొండా ఫ్యామిలీ, కొండా సురేఖ, కొండా మురళి ఏదైతే ఆశలు పెట్టుకున్నారో అక్కడ నుండి ఇక రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేస్తూనే వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డిని, పక్క నియోజకవర్గమైన దొంతి మాధవరెడ్డిని, నాయిన్ రాజేందర్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి యథావిధిగా తమ నియోజకవర్గాల్లో బరిలో ఉంటారు. ఈసారి కన్నా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించాలని తన స్టేట్మెంట్ తో అటు కొండా అభిమానులు, కొండా సురేఖ ఫ్యామిలీ మాత్రం వాళ్ళు పెట్టుకున్న ఆశలకు గండి పడ్డదని చెప్పుకోవచ్చు. సీఎం స్టేట్మెంట్ తో కొండా సుష్మితా పటేల్ ఏదైతే పరకాల నుంచి బరిలో దిప్పుతారని స్వయంగా తన స్టేట్మెంట్ ఇచ్చిందో, మరి దానిపైన ఇప్పటి వరకు అయితే ఇంకా ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ అటు కొండా ఫ్యామిలీ నుంచి కానీ, కొండా అభిమానుల నుంచి, కార్యకర్తల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తో మాత్రం కొండా పెట్టుకున్న ఆశలపైన నీళ్లు చల్లినట్టే అని కొంతమంది భావిస్తున్నారు. రాజకీయంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. మరి కొండా ఫ్యామిలీ స్పందిస్తుందా సీఎం వ్యాఖ్యలపైన? పరకాల విషయంలో చూసుకున్నట్లయితే రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం
కొండా వర్గం రెండు వర్గాల మధ్య ప్రతిసారి గొడవలు అనేక మార్లు మనం చూసాం. రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గంతో కొండా సురేఖ వర్గంతో విడిపోయి కాంగ్రెస్ పార్టీలో కొండా పై చేయి సాధించాలని తన నియోజకవర్గంలో తన పెత్తనం చెలాయించాలని చూస్తుందని రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం గాని రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా అనేక మార్లు విమర్శలు చేశారు, ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తో మాత్రం మొత్తానికి ఈ అన్ని అంశాలకు ఓ వైపు ప్రకాష్ రెడ్డికే ప్రియారిటీ ఇస్తూ కొండా వర్గానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి వాళ్ళు రెండు వర్గాలుగా ఉన్నారో దీంతో ఒక్క మాటతో అటు అసెంబ్లీ టికెట్ అంశానికి ఇటు గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఉందని భావించవచ్చు. మొత్తానికి కొండా ఫ్యామిలీ మరి ఈ స్టేట్మెంట్ పైన ఎలా స్పందిస్తారు, కొండా మురళి గాని కొండా సురేఖ గాని సుష్మితా పటేల్ గాని ఏం స్పందిస్తారు అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా మాత్రం పరకాలలో మరోసారి ఇక రేవూరు ప్రకాష్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ గా చూడొచ్చు. రవలి. థ్యాంక్ యూ శేఖర్.